నెంబరు ప్లాట్ఫామ్లకు వచ్చి ఉన్నది. गाड़ी संख्या 16524 वडोदरा एसएमबीसी बेंगलुरु स्पेशल प्लेटफॉर्म क्रमांक 2 पर आ चुकी है। ट्रेन नंबर 152 वडोदरा एसएमबीसी बेंगलुरु स्पेशल अंडरग्राउंड प्लेटफॉर्म नंबर 2। ఈ బలూర్ఘాట్ ఎస్ఎంవి టు బెంగళూరు వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఇది ఈరోజు ఫస్ట్ అఫీషియల్ రన్ రాజమండ్రి నుంచి డిపార్ట్ అయింది. ఇది ఫస్ట్ అఫీషియల్ రన్ అయినా సరే బోర్డులు మాత్రం ఇంకా ఇన్ఎగ్యులర్ స్పెషల్ అనే ఉన్నాయి, బోర్డులు మార్చలేదు. ఈ బలూర్ఘాట్ ఎక్కడుందంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్లోని మాల్దా టౌన్ ఉంది కదా, మాల్దా టౌన్కి 100 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ ట్రైన్కి ఎక్కడ లోకో రివర్సల్ కానీ ఎక్కడ లోకో చేంజ్ కానీ ఏమీ లేదు, ఎండ్ టు ఎండ్ ఒకే లోకో తీసుకెళ్తుంది. ఈ ట్రైన్ ఉంది కదా, ఈ ట్రైన్ విశాఖపట్నం వెళ్ళదు, డైరెక్ట్గా విజయనగరం దాటాక సింహాచలం నార్త్ మీదుగా బైపాస్ అయిపోయి దువ్వాడ దగ్గర మీట్ అవుతుంది. లోకో రివర్సల్ ఏమి ఉండవు దీనికి. అందుకే సింహాచలం నార్త్ స్టేషన్లో ఈ ట్రైన్కి క్రూ చేంజ్ ఉంటుంది. అంటే లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, గార్డు, టీసీ వీళ్ళందరూ చేంజ్ అవుతారు. సింహాచలం నార్త్లోనే ఎందుకు, దానికన్నా ముందు పెద్ద స్టేషన్ అంటే విజయనగరం జంక్షన్ ఉంది కదా, అంటే విజయనగరం జంక్షన్లో క్రూ చేంజ్ లాబీ ఆఫీస్ లేదు. అందుకు ఇప్పుడు ఈ ట్రైన్ అయినా కాదు, ఏ ట్రైన్ అయితే విశాఖపట్నం వెళ్లకుండా దువ్వాడ తర్వాత ఇలా బైపాస్లో సింహాచలం నార్త్ మీదుగా వెళ్ళిపోతాయో ఆ ప్రతి ట్రైన్కి సింహాచలం నార్త్లో టెక్నికల్ స్టాఫ్ ఉంటుంది. ఆ స్టాఫ్లో క్రూ చేంజ్ అవుతుంది. అంటే లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్, గార్డు, టీసీ వీళ్ళందరూ చేంజ్ అవుతారు సింహాచలం నార్త్లో. విజయనగరంలో క్రూ చేంజ్ లాబీ లేదు, అందుకు సింహాచలం నార్త్లోనే చేంజ్ అవుతాయి. హౌరా ఎస్ఎంవి టు బెంగళూరు దురంతో ఎక్స్ప్రెస్ కానీ ఇంకా ఏవైతే బైపాస్లో వెళ్తాయో ఆ ప్రతి ట్రైన్కి సింహాచలం నార్త్లోనే క్రూ చేంజ్ అవుతుంది. జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి విజయనగరం భోగి ఇంజిన్ వైపు కలదు, దయచేసి ప్రయాణికులకు ట్రైన్ నెంబర్ 12805 విశాఖపట్నం టు లింగంపల్లి జన్మభూమి సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ విజయనగరం ఫస్ట్ అండ్ అవైలబుల్ ఫ్లైట్స్ అండ్ ఓన్లీ. థ్యాంక్ యూ. ఇక్కడ చూసుకుంటే సంతగచ్చి నుంచి తాంబరం వెళ్ళే అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రాజమండ్రిలో ప్లాట్ఫామ్ 3కి వచ్చింది. ఈ సంతగచ్చి తాంబరం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, అది ఈరోజు సండే ఫస్ట్ అఫీషియల్ రన్. ఆ ఫస్ట్ అఫీషియల్ రన్ అయినా సరే ఇంకా బోర్డులు మాత్రం ఇన్యాగ్రల్ స్పెషల్ అనే ఉన్నాయి బోర్డ్స్. అలాగే ఈ డిస్ప్లే వస్తాయి కదా లైటింగ్స్, ఇవన్నీ కూడా ఇంకా ఇన్యాగ్రల్ స్పెషల్ అనే వెళ్తున్నాయి. బోర్డులు ఇంకా అవి చేంజ్ చేయలేదు. హెవీ రష్. వీటికి గజియాబాద్ పుష్పుల్ వ్యాప్ 5 లీడింగ్. ఇక్కడ చూసుకుంటే మన అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కి సిగ్నల్ వచ్చింది రాజమండ్రిలోంచి డిపార్ట్ అవ్వడానికి.
ఇంకా ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్కి కోచ్ కాంపోజిషన్ కనుక చూసుకుంటే మొత్తం 11 జనరల్ కోచెస్, 8 స్లీపర్ కోచెస్, ఒక ప్యాంట్రీ కారు, 2 దివ్యాంగన్ కోచెస్ ఉంటాయి. మొత్తం 22 కోచెస్. ఈ అమృత్ భారత్ అనే కాదు, ఇప్పుడు కొత్తగా లాంచ్ అవుతున్న అమృత్ భారత్ అన్నిటికీ సేమ్ ఇదే కోచ్ కాంపోజిషన్ ఉంటుంది. ఇది ప్యాంట్రీ కారు. ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు లోపల. నిజం చెప్పాలంటే స్లీపర్ కన్నా జనరల్లే చాలా ఖాళీ ఉన్నాయి. స్లీపర్ ఏవి ఖాళీ లేవు. ఇది ఈరోజు ఫస్ట్ రన్. రెగ్యులర్ ట్రైన్ నెంబర్ తోటి ఈరోజు ఫస్ట్ రన్ ఇది. గజియాబాద్కి చెందిన పుష్పుల్ వ్యాప్ 5 లోకోమోటివ్స్ ఉంటాయి. ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ఉంది కదా, ఈ రేక్ అంతా కూడా 2025 అంటే లాస్ట్ ఇయరే డిసెంబర్లో తయారైంది. ఈ రేక్ అంతా సదర్న్ రైల్వేస్ చెందిన రేకు. ఈ మెయింటెనెన్స్ అంతా తాంబరంలో జరుగుతుంది.